పల్నాడు జిల్లా వినుకొండ శాసనసభ్యుడు బొల్లం బ్రహ్మనాయుడు సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయల వద్ద మాజీ ఎమ్మెల్యే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన మక్కెన మల్లికార్జునరావు 10 కోట్ల రూపాయలు తెచ్చుకున్నట్టు ఆరోపించారు. ఈ విషయంపై దేవుని గుడిలో ప్రమాణం చేయడానికి పార్లమెంటు సభ్యుడు మక్కెన మల్లికార్జునరావు సిద్ధమైన అని సవాల్ చేశారు. ఈ 10 కోట్ల రూపాయల్లో మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి మరియు జంగా కృష్ణమూర్తి పేరును ఉదాహరించారు. ఇక మక్కెన మల్లికార్జునరావు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో వినుకొండలో ప్రజలను బెదిరించి ఎంతో ఆస్తి సంపాదించారని ఆరోపణలు చేశారు. 10 గ్రామాలకి నీళ్లు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేశావు. ఆ ఊర్లకన్నిటికీ నీళ్లు రావాలని ట్యాంకు నేను మొన్న వచ్చినా కూడా అప్పుడెప్పుడో 2012లో గ్రాంటు సరిపోక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేపించగలిగాం. ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలెం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి 2012 నుంచి నీకు ఆంజనేయులకి టైఅప్ లేకపోతే 2012 నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి ఈ చెరువులు వేసి ఆ స్కీమ్ని ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు? నీ 350 ఎకరాల చెరువు అని నేను బతిలాడి చెప్పాను. 350 ఎకరాల చెరువులు 15 ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ ఏంటయ్యా మల్లికార్జునరావు గారు అని అన్నాను. అదే అక్కడ జేడీని వాళ్ళందరూ వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేయించాడు. ఇదే మల్లికార్జునరావు. అంటే నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి అడ్డం రాని అటు ఇటు కాని వాళ్ళు అడ్డం రారేమో. ఇక్కడ అట్లాంటివి కుదరదు. ఈడ వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలు చెప్తాం. నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసేపిచ్చాను. నేనేం తీసుకుంటే బాధపడాలి నువ్వు. నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట, వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట. ఆయన తింటా ఉండాలి, ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా సాధ్యపడుద్దయ్యా? నువ్వు ప్రజల సొమ్ము తింటుంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు నా పార్టీ నాయకుడు కావచ్చు, పార్టీ నాయకుడు కాదు. ఇక్కడ కావాల్సింది ఇక్కడ ప్రజలకు మంచి, ప్రజలకు చెడు జరగకూడదు. చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. అది తెలుసుకోవాలి కదా నువ్వు. అది ఒకటి. మరి అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు, ఆయన చిలకలూరుపేట రాజశేఖర్ ఉన్నాడు. మరి దానికి నువ్వేం చెప్తావు? రండి మీ ఇద్దరు ప్రమాణం చేయండి, ఇస్తానని నాకు చెప్పారా లేదా అనేది నేను చేయకపోతే అప్పుడను. ఈ ఆంజనేయులు మల్లికార్జున మీరిద్దరు ఆడ కూర్చొని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే చాలా సిగ్గుగా ఉంది. రాజకీయాలు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మాట్లాడతారా అన్నట్టుగా ఉంది. నీకు అసలు ప్రమాణం విలువ అనేది నీకు తెలుసా? నువ్వు మీ అమ్మ మీదనే ఎందరో నాయకుల ముందు ప్రమాణం చేశావు. మొన్న రీసెంట్గా ఇంక నీకు ప్రమాణాలతోటి ఎందుకయ్యా మల్లికార్జున? నీకు ప్రమాణం అంటే ఒక గౌరవం, ప్రమాణం అంటే ఒక విలువ లేదు. నువ్వు నీ ప్రమాణాలతో నాకు అవసరం లేదు, నీతోటి నాకు అవసరం లేదు, నీ మాటలతో నాకు అవసరం లేదు. నువ్వు మాట్లాడిన దానికి నీ ధర్మరాజుని నువ్వు చెప్పిన దానికి నేను చెబుతున్నాను. ఎవడైనా సరే రమ్మను, మీ కృష్ణదేవరాయలు నువ్వు రండి, ఇద్దరు 10 ఇస్తానని అన్నావా లేదా? నేను ఇవ్వలేదు అన్నావని ప్రమాణం చేయమను, నేను చేస్తాను. నువ్వు చెయ్యి. నువ్వు పొద్దున్నే డబ్బులకు నిన్నేకు పంపించింది, నువ్వు చెయ్యి. నువ్వు పద్ధతి నేనేదో నువ్వు ఆయన ఇద్దరు అబ్బో ఈ వినుకొండని ధర్మం 4 పాదాల మీద నడిపించారంట. ధర్మం ఏమి 4 పాదాల మీద నడిపించావు అయ్యా మల్లికార్జున అయ్యా?
నువ్వు మల్లికార్జునయ్య, నువ్వు ధర్మం 4 పాదాల మీద నడిపిస్తే ఈ వినుకొండ నియోజకవర్గం మొత్తం పూర్తి స్థాయిలో చేపల చెరువులన్నీ లాగేసుకొని మొత్తం పూర్తి స్థాయిలో నీ సొంతం చేసుకొని నువ్వు ప్రతి ఒక్కడిని బెదిరించి నువ్వు బెదిరిస్తూ అందరినీ అలా బతికిన నువ్వు రెండోది చెప్పాలి. 2014లో ఇదే ఆంజనేయులు, నీకు ఆంజనేయులకి తేడా ఏముంది? 2014లో ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయ్యారు. నీ చెరువులన్నీ నువ్వు ఒక్కడవే తీసేసుకుంటుంటే ఎందుకు ఆగాడు? అతనికి నీకు వాటా ఉంటేనే కదా, మీ ఇద్దరికి వాటా ఉంటేనే కదయ్యా. మీ ఇద్దరు రాజీగా అప్పుడు మీ వాటాలో డబ్బులు పంచుకోవడం కుదరక మళ్ళీ నువ్వు ఎత్తుక్కుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాడికి పోయావు. నేను పార్టీలోకి రమ్మనం లేదు, ఏనాడు నేను ఆహ్వానించలేదు, నాకు సంబంధమే లేదు. నువ్వు మీరిద్దరు ఆయాలా అనుకొని మళ్ళీ నా కాడికి వాళ్ళ కోబొట్టుగా నా కాడ చేరావు. ఇది వాస్తవం. ఇప్పుడు మరి నువ్వు వచ్చావు, నువ్వు నా పార్టీలో నువ్వు ఇది చేసావు. నీకైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా ఇంకొకరికైనా మంచి జరగాలన్నదే మా ఉద్దేశం. మంచి జరగాలన్న దాని మీద ఆ చెరువులు, ఇది ఏ ఊరి చెరువు ఆ ఊరికే ఉండాలి, ఆ సంపద ఆ చెరువుకే రావాలి, ఆ సంపద ద్వారా ఆ ఊరు అభివృద్ధి కావాలి అని చెప్పాను. ఒప్పుకోండి. ఇవాళ బోండి సంవత్సరానికి 30 లక్షలు ఇస్తున్నారు. ఆ 30 లక్షలు ఊరికి ఖర్చు పెడుతున్నారు. అసలు సభ్యులకి ఏదో 4 లక్షలు 3 లక్షలు సభ్యులు తీసుకుంటున్నారు, తత్తిమై గ్రామానికి ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ముఖ్యలపాడు ఆ ప్రెసిడెంట్ గారు తీసుకుంటే ఆ ప్రెసిడెంట్ గారు ఆ ఊరికి ఖర్చు పెడుతున్నారు, ఆ ఊరికి ఆదాయం వస్తుంది. మరి అదేవిధంగా కొండ్రముట్ల వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు వేసుకున్నారు, ఆ ఊర్లో వాళ్ళే ఊరికి ఆదాయం ఆ ఊరికి వచ్చే విధంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా భారతాపురం అదే పరిస్థితి. అదేవిధంగా మీరు ప్రతి నడిగడ్డ చెరువు నీ దుర్మార్గం, నువ్వు మాట్లాడే దుర్మార్గం. 2012లో సెంట్రల్ గవర్నమెంటు దానికి 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వమని ట్యాంకులన్నీ కట్టారు. 10 గ్రామాలకి, అందులో నీలగంగారం, అందుగుల కొత్తపాలెం, కొప్పుకొండ, నడిగడ్డ, పాకాళ్ళు, భారతాపురం, ఈ గ్రామాలన్నిటికీ 2012లో మంచినీటి స్కీమ్ శాంక్షన్ అయింది. అన్ని ట్యాంకులు అన్నీ తయారు చేసుకొని లైన్లు వేసుకునేటప్పుడు దీనికి చెరువు ట్యాంకు చేయాలని నడిగడ్డ చెరువు ట్యాంక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ట్యాంకుకి నేను పొలం ఇవ్వనని చెప్పి వాళ్ళ చేత కోర్టులో వేయించి ఈ 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా చేసింది. ఎట్లా అవుతావా? ఈరోజు ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టుగా అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో బ్రహ్మనాయుడు గారు రైతుని చెప్పుతో కొడతా ఉన్నారని ఈ మల్లికార్జునరావు చెప్పాడు. చెప్పినోడు బాగానే ఉంది, ప్రమాణం చేద్దాం రమ్మా. నేనైతే ఆయన రైతు కాదు, ఒక బ్రోకరు, నీ అంట తిరిగే ఒక చోట నాయకుడు, ఒక ట్రాక్టర్లు పొక్కులేనలు తిప్పుకునే ఒక బ్రోకరు, నీ అంట ఎక్కించుకొని తిప్పుతూ ఉంటావు. అతన్ని మాట్లాడేటప్పుడు మాటని ప్రమాణం చేద్దాం రా అనేటప్పుడు నువ్వు ముందు చెప్పాల్సింది చెప్పాలి. ఆయన రైతు అయితే కాదు, ఆయన నీ పక్షాన వచ్చిన నీ అనుచరుడు,
ఆ పొలాలకి ట్రాక్టర్లో అవి తిప్పే బోకరేజ్ పని చేస్తుంటాడు. ఆయన రైతుని చెప్పుతో కొడతానని అన్నానని నువ్వు చెబుతున్నావు. నీ ఎదురుగానే ఆయన ఈ ఊర్లో మా ఊరు వచ్చి మా ఊర్లో ఈ ఊర్లో నాయకుడు ఎవడయ్యా అని మాట్లాడాడు. మాట్లాడితే నేను చెప్పుతో కొడతానన్నమాట వాస్తవం. మా ఊర్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా ఎదురుగా మా ఊర్లో నాయకుడు లేడని ఒక బోకర్గాడు అంటే నేను ఎంత ఉంటానా? అది చెప్పడే ఈ మల్లికార్జునరావు. ఒకటి నువ్వు ప్రమాణం అనేది నువ్వు అనకూడదు పాపం. నువ్వు అసలు ప్రమాణాలు అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుందో, కానీ ఈ మాట వాస్తవం కాదనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ప్రమాణ సంగతి మాట్లాడడం నేను కాదు అనలేదంటే నువ్వు ప్రమాణం చేయమనాల. అక్కడే ఉన్నావు నువ్వు. ఇది జరిగింది మరి 2 సంవత్సరాలు దాదాపుగా కావస్తుంది. నువ్వు అక్కడే ఉంది, నీ అనుచరుడు అని అంతవరకు వస్తావు. 2, నేను డబ్బులు తీసుకోలేదు ఎంపీ గారి దగ్గర. ఎంపీ గారు నేను ప్రమాణం చేస్తామన్నారు. యాస్, ప్రమాణం చేయండి. నువ్వు ఇదే మల్లికార్జున, ఇదే జంగా కృష్ణమూర్తి, ఇదే అయోధ్య రామరెడ్డి, ఇదే రాజశేఖరు నలుగురు కలిసి అదే కృష్ణదేవరాయలు నేను 10 పంపిస్తున్నాను, రేపు పొద్దున ఇస్తాను, నీ మనిషిని పంపిమన్నాడు, నిన్ను పంపించాను. ఆ మాటకు ప్రమాణం చేయి. నువ్వు పోయినావా లేదా? నిన్ను పంపించానా లేదా? ఆయన 10 ఇస్తానన్నాడా లేదా? ఆ 10లో నువ్వు నాకు వచ్చి ఏం చెప్పావు? నాకేమి ఇవ్వలేదని చెప్పావు. అతన్ని దుర్భాషలు ఆడావు, నా కాడికి వచ్చావు. ఆయన ఇస్తానన్నాడా లేదని మీ కృష్ణదేవరాయలు నువ్వు వచ్చి ప్రమాణం చేయండి, నేను చేస్తాను. మరి ఆ 10 ఇస్తానంటే నీకు నువ్వు పోయింది, అందులో నువ్వు ఎంత తెచ్చుకున్నావు అన్నది నీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది? 10 ఇస్తానన్నాడా కాదా అనేది ప్రమాణం చేయండి నువ్వు కృష్ణదేవరాయలు.